సో గోపిచంద్ గారి 33rd ఫిల్మ్ డైరెక్టెడ్ బై సంకల్ప్. గాజీ తీసింది ఆయనే, అండ్ ఆల్సో ఇంకేదో సినిమా తీసిండు. అంటే లైక్ గాజీ, అంతరిక్షం చూసిండు, హిందీలో ఇంకేదో IB-71 ఏదో తీసిండు సినిమా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ సంకల్ప్. గోపిచంద్ గారు ఒక డిఫరెంట్ దాన్ని వాట్ ఈస్ డిఫరెంట్ సినిమాలు తీస్తున్నాడు గ్యారంటీగా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సినిమా పేరు భరత వర్ష. సో భరత వర్ష అనేది ఎలా ఉంటుందంటే ఏన్షియంట్ అలా వెళ్తారా, లేదంటే మళ్ళీ హిందూయిజము దేవుళ్ళు అలా చూపిస్తారా ఏమో తెలియదు, కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అయితే. సో చాలా రోజుల తర్వాత గోపిచంద్ గారి సినిమా మీద కొంచెం ఎక్సైట్మెంట్ అవుతుంది నాకు, అరే ఇది ఉండబోతుందని చెప్పేసి. సో 58 సెకండ్ల టీజర్ రిలీజ్ చేశారు, చూసేద్దాం. ఓకే, ఏంటిది ఏయా? ఓకే. ఓకే. అంతేనా? సాగా ఆఫ్ షూలా. ఓ, that was interesting. ఓకే. భారత వర్ష. మ్యూజిక్ ఎవరు? అనుదీప్ దేవ్. ఓకే ఓకే, మొన్న డెకాయిట్ చేసింది ఆయనేనా? అనుదీప్ దేవేనా? కాదు, బైకర్కి అనుదీప్ దేవ్ అనుకుంటా. ఏమో బ్రో, అంటే లైక్ సేమ్ ఇది స్మాల్ గ్లిమ్స్, టైటిల్ గ్లిమ్స్. ఆబ్వియస్లీ టైటిల్ గ్లిమ్స్ మరీ చిన్నగా పెట్టినట్టు అనిపించింది. దాంట్లో 20 seconds భారత వర్ష అని టైటిల్ పెట్టడమే మిగిలింది. సో అదొకటి అనిపించినా కానీ పర్లేదు. అంటే లైక్ సేమ్ అదే ఒక ఇది ఏఏ కొడుతుంది భయ్యా. 642 AD షూలా అనే ఒక షూలా అనే ఒక ఏరియాలో జరుగుతుంది ఇదంతా. దీంట్లో ఇదంతా ఏఐ కొడుతుంది వెనక. సో బందిపోట్లు అండ్ ఎవ్రీథింగ్. 642 AD అంటే ఎప్పుడు రా, అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అదొకటి. అండ్ నేను ఒకటే అంట, ఇఫ్ యు ఆర్ డూయింగ్ పీరియడ్ డ్రామా చేస్తే డూ ఇట్ రియల్లీ వెల్. చాలా చాలా బాగుండాలి చూడడానికి, లేదంటే కష్టం అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇట్లా పొడుస్తున్నప్పుడు ఒక షాట్ వచ్చింది ఇప్పుడు దాకా, ఏంట్రా ఇవంతా కొంచెం ఇట్స్ నాట్ గెట్టింగ్ దట్ అట్లా అనిపించట్లేదు. సో ఈ షాట్ ఇదంతా ఏమనిపిస్తుంది, అట్లా బేసిక్ తెలుగు సినిమా రేంజ్ అనిపిస్తుంది. ఈ నోట్లకి రక్తాలు కాకుతారు, ఇదంతా ఇంకెన్ని రోజులు చేస్తారు రక్తాలు ఎక్కడం? చూపిస్తే రియల్ చూపెట్టండి, అట్లా ఏమవుతుంది పక్క. యూ డోంట్ హ్యావ్ దాట్ ఎందుకు అంటే లైక్ బేసిక్. ఇప్పుడు గోపిచంద్ ఈ సినిమా బాగుండదు లేదని చెప్పట్లేదు, అది సంకల్ప్ చేస్తాను అనుకున్నా. బట్ ఇది కొంచెం సేమ్ టెంప్లెట్ రూపంలోకి వెళ్ళిపోతుందని డౌట్ వస్తుంది మళ్ళీ నాకు. ఏమో చూద్దాం. ఇదే భారత వర్ష రావడానికి 30-20 సెకండ్లు 10 సెకండ్లు తీసుకున్నట్టు షాగ్ ఆఫ్ షూల్ అని పెట్టి ఇదంతా ఎంతప్ప అనిపిస్తుంది. సో చూడాలి. ఈ షార్ట్స్లో చాలా మిస్ అయినాయి. కొన్ని షార్ట్స్ చూద్దాం. ఎన్ని వెళ్ళిపోయినాయి చూడు. ఫాట వెళ్ళిపోయినాయి ఇన్ని షార్ట్స్. ఇలా చిన్న పాప ఉంది, చిన్న పాపని కాపాడాలనుకుంటా. ఏఐలో ఒక వాల్కేనో, ఇది కూడా 480pలో ఉన్నట్టుంది. బికాస్ ఈ ఫాట్ అండ్ షార్ట్స్ కట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో అయిపోయింది ఇట్లా. ఈ షార్ట్ బాగానే ఉంది. ఐ థింక్ హీఈస్ ద మెయిన్ విలన్ ఇన్ దిస్ మూవీ. ఈ పాప మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటా. ఇట్లున్నారు ఈ పాపల్ని చూపించారంటే కంపల్సరీ వాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ ద స్టోరీ ఉంటారు భయ్యా. ఇంకేం చెప్పలేం, దట్ ఈస్ ద పాయింట్. సో ఈ షార్ట్ చాలా బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. లైక్ ఇవి షార్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇది తీసుకి ఆడ చిన్న స్పార్క్ తగిలితే టోటల్ మంటను రావడం. ఓకే, వెళ్ళి రెండింటిని కొట్టింది కాబట్టి ఒక స్పార్క్ వచ్చింది. నైస్, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఇది ఆబ్వియస్లీ సీజీలో వేసారు. ఇది సీజీ నో ప్రాబ్లం, బట్ ఇట్ వాస్ గుడ్. సీజీ నుంచి మళ్ళీ యాడ్ చేశారు, 2 షార్ట్లు కట్ చేసిన యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ రియలీ గుడ్. యా ఇది బాగానే అనిపిస్తుంది. స్లో మోషన్ ఎవ్రీథింగ్ ఇదంతా బాగుంది. సో బేసిక్లీ అదే అన్నట్టు, లైక్ బాగానే అనిపిస్తుంది. లెట్స్ సీ. అంటే లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్ డెఫినెట్లీ టు సీ వాట్ సంకల్ప్ ఈస్ కుకింగ్ డెఫినెట్లీ. బట్ అమ్మో కేక ఆగలేను, చూడకుండా ఉండలేను, అట్లా అంత లేదు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో చూద్దాం ఎట్లుంటుందో. భరత వర్ష ఎప్పుడొస్తో తెలియదు. ఇప్పుడు ఇచ్చిరంటే మేబీ మేలో రాదు, కష్టం. జూన్లో పెద్ద సినిమాలు అన్నీ ఉన్నాయి. జూలై ఆర్ ఆగస్ట్ ఐఎమ్ థింకింగ్. అంటే ఎర్లియస్ట్ ఆఫ్ ది ఎర్లియస్ట్. మళ్ళీ లేదు మేము సెప్టెంబర్లో వస్తాం, నవంబర్లో వస్తాం అంటే ఎవరేం చేయలేరు అనుకోదు, వేరే విషయం. విజయపురంకి వాళ్ళు అదే సేమ్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. సో ఐమ్ ఎక్సైటెడ్ అని చెప్పను. ఓకే ఐమ్ ఇంట్రిగ్డ్ అండ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సంకల్ప్. అంతే, సంకల్ప్ మాత్రమే. సో
చూద్దాం. మీ థాట్స్ ఏంటి? చూసిన తర్వాత నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. బాగుండాలి భయ్యా. ఐ వాంట్ రియల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నైస్ గోపీచంద్ గారి మూవీ. అనవసరంగా పంచ్ డైలాగ్, అనవసరంగా కమర్షియల్ టెంప్లేట్‌లకెళ్ళకుండా ఒక మంచి సినిమా తీస్తే చాలు నాకు. సో, యాహ్! మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టు. బై.